ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12, 13 వచనాలు. 12, 13 వచనం ద్వితీయోపదేశకాండం. ఈ రోజు కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యం, దేవుడి మాట చెప్పాలని దేవుడు నా ఆత్మలో మరి ప్రేరేపిస్తున్నారు. సో కనుక ఈ మాట నేను క్లుప్తంగా చెప్తాను. ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ దిస్ వర్డ్ టుమారో. రేపటి దినం కూడా ఈ వాక్యాన్ని నేను కొనసాగిస్తాను. సో జస్ట్ ఐ విల్ త్రో సమ్ లైట్ అపాన్ ఇట్. 12 వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు. వెండి బంగారములు విస్తరించి. ఈ ఫ్రేజ్ గురించి ఈరోజు రేపు వీలైతే ఎల్లుండి కూడా నేను మాట్లాడతాను. వెండి బంగారములు విస్తరించినప్పుడు. ఒకవేళ విస్తరిస్తే కాదు, విస్తరించినప్పుడు అంటే విస్తరించినప్పుడు అంటే అంటే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఊరికి వెళ్ళాక ఫోన్ చేయంటామా మనము? ఒకవేళ ఊరికి వెళ్తే అప్పుడు ఫోన్ చేయంటామా? ఒకవేళ ఊరికి వెళ్తే అంటే అర్థం ఏంటి? మధ్యలో ఏమైనా పోతామేమో అని డౌట్ అనమాట. యుద్ధానికైతే మనం చెప్పచ్చు, యుద్ధానికి ఎవరైనా వెళ్తుంటే ఒకవేళ అని చెప్పొచ్చు. కానీ ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తామండి? ఇంటికి పోయిన తర్వాత కాల్ చేసి చెప్పు, చేరుకున్నాకలా కాల్ చెయ్యి, వెళ్ళాక కాల్ చెయ్యి అంటాం. God was very sure that his people will prosper and flourish. Say amen. దేవుడు తన పిల్లలను ఖచ్చితంగా వర్ధిల్ల చేయబోతున్నాడని దేవునికి తెలుసు. దేవుడు ముందుగానే చూసేశాడు. అందుకే ఉంటాడు, మీ వెండి బంగారములు విస్తరించినప్పుడు. మీ వెండి బంగారములు విస్తరించినప్పుడు. హల్లెలూయా. వెండి బంగారములు విస్తరించినప్పుడు. గాడ్ లైక్స్ గోల్డ్. దేవునికి బంగారు అంటే ఇష్టము. చాలామందికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నేను ఈరోజు రేపు ఎల్లుండి చెప్పబోయే వాక్యం వలన చాలామందికి ఫ్యూజులు ఎగిరిపోబోతున్నాయి. బీ రెడీ. హల్లెలూయా. బీ రెడీ టు బీ చేంజ్డ్ యువర్ మైండ్ సెట్. హల్లెలూయా. ఫస్ట్ అద్భుతం మనసులో జరగాలి. మనసులో అద్భుతం జరిగిందంటే ఇంకా తక్కన ఆటోమేటిక్గా టక ఫ్లో అవుతాయి. బ్లెస్సింగ్స్ అన్నీ ఫ్లో అయిపోతాయి, చాలా సులభంగా ఫ్లో అవుతాయి. గాడ్ లైక్స్ గోల్డ్. పాస్టర్ గారు ఇది ఏమి ఆత్మీయంగా అనిపించడం లేదండి. చెప్తాను, అన్నీ చెప్తాను. కొంచెం జర రూకో జస్ట్ వెయిట్. కాసేపు వెయిట్ చేయండి, వినండి. ఒకసారి ఒక యవనస్తుడు మా చర్చికి వచ్చాడు. తాడిపత్రిలో కల్వరి ఫేజ్ చర్చికి వచ్చాడు. వచ్చి అక్కడ స్తుతి ఆరాధన చూసి ఏంటంత వింతగా ఉంది, విచిత్రంగా ఉంది, అంత వింతగా ఉంది, అసలు నాకేం నచ్చలేదు అని అనుకున్నాడు. వాళ్ళ వైఫ్ చెప్పిందంట, కొన్నాళ్ళు తర్వాత చూడనమాట. ఒక నెల వచ్చేసాడు. ఒక నెల అయిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఏంటో తెలుసా? ఇట్లాగే ఉండాలా ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే అని మారిపోయాడు. స్తుతి ఆరాధన అంటే ఇలాగే ఉండాలా, నేను ఇంతవరకు చూసింది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ స్తుతి ఆరాధన అన్నాడంట. అందుకే జరా రూకో. గాడ్ లైక్స్ గోల్డ్. దేవునికి బంగారు అంటే ఇష్టము. దేవునికి బంగారు అంటే ఇష్టము. హల్లెలూయా. నాకు గ్రానైట్ కంటే మార్బుల్ నాకు ఇష్టం. నాకు ఇష్టం. మార్బుల్ స్టోన్ అంటే నాకు ఇష్టం. గ్రానైట్ కంటే మార్బుల్ అంటే ఇష్టం. నాకు మార్బుల్ అంటే ఇష్టము గనుక నా ఇంటికి మొత్తము మార్బుల్ వేయించా. మెయిన్ ఫ్లోర్ అంతా మార్బుల్ వేయించా. అందులో వైట్ మార్బుల్ వేయించా. ఎందుకంటే పరలోకంలో ఉండేది మార్బుల్ ఉందంట. పరలోకంలో అది ఒక మెయిన్ కారణం. పరలోకంలో మార్బుల్ ఎక్కువ ఉంది. గ్రానైట్ గురించి నాకు తెలియదు కానీ బైబిల్లో లేదు. కానీ బైబిల్లో మార్బుల్ అని మాత్రం పరలోకం ఉందని తెలుసు. కాబట్టి నాకు కూడా మార్బుల్ అంటే ఇష్టం. నాకు ఇష్టం కాబట్టి నేను మార్బుల్ వేయించాను. నాకు కొన్ని కలర్స్ ఉన్నాయి. కొన్ని కలర్స్ నాకు ఇష్టం కాబట్టి ఆ కలర్స్ నేను ఇష్టపడతాను. ఆ కలర్స్ను నేను వాడతాను. కొన్ని కలర్స్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అవి వాటి జోలికి నేను వెళ్ళను వాటి జోలికి. దేవుడు బంగారంతో రోడ్లు వేయించుకున్నాడు. బంగారంతో ప్రతి వస్తువును తయారు చేయించుకున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు? ఆయనకి ఇష్టం. బంగారం అంటే ఆయనకి ఇష్టం మాత్రమే కాదు, భూమి పైన ఏమండి ఆదాము హవ్వను దేవుడు సృష్టించిన తర్వాత ఆదికాండము 2వ అధ్యాయము 10 వచనం నుంచి
ఆదికాండము 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవిలా దేశమంతటి చుట్టుపారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. ఇంతతో ఆపేస్తాను. బైబిల్ సరిగా అర్థం కావాలంటే ఫస్ట్ 3 అధ్యాయాలు అర్థం కావాలి. మీకు బైబిల్ సరిగా అర్థం కావాలంటే ఒక ఫస్ట్ 3 అధ్యాయాలు ఒక 20 సార్లు 30 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. అదంతా దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క చిత్తం. ఆదాము హవ్వను తయారు చేసిన తర్వాత వారి కొరకు దేవుడు 4 నదులను ప్రవహింపజేశాడు. అక్కడ ఏముందంట? బంగారం ఉందంట. ఏం బంగారం అది? శ్రేష్టమైన బంగారం ఉందంట. హల్లెలూయా! శ్రేష్టమైనటువంటి బంగారం ఉందంట. గోల్డ్ మైన్స్ ఏమండి, అక్కడ మైన్స్ తవ్వలేదు ఆదాము. గాడ్ ప్రిపేర్డ్ గోల్డ్ ఫార్ యాడమ్. ఎవరి కోసం అండి? గోల్డ్ ఎవరి కోసం పెట్టాడు దేవుడు? గోల్డ్ దేనికోసం పెట్టాడు? ఎవరి కోసం పెట్టాడు? మెనీ పీపుల్ హేట్ గోల్డ్. చాలామంది బయటికి వారు ఏమండి వ్యతిరేకిస్తారు, బయటికి అట్లా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం బంగారం అంటే మాత్రం చాలా ఆశ. బంగారం అంటే ఏంటో తెలుసా అండి? బంగారం అంటే మనీ అండి. ఇప్పుడు దేవుడు రూపాయలను సృష్టించాడు, అర్థమవుతుందా? దేవుడు రూపాయలను సృష్టించాడు, దేవుడు డాలర్స్ను సృష్టించాడు, దేవుడు రూబీలను సృష్టించాడు, దేవుడు పౌండ్లను సృష్టించాడు. అర్థమవుతుందా? గాడ్ క్రియేటెడ్ గోల్డ్. ఇప్పుడు రూపాయి కానీ డాలర్ కానీ అసలు వీటి విలువ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? అది మామూలు పేపర్లు కదండి. రూపాయి అన్నటువంటిది మామూలు పేపరు. యూ కెన్ ఆల్సో ప్రింట్, ఐ కెన్ ఆల్సో ప్రింట్. మనం ప్రింట్ చేస్తే దొంగ నోట్లు అవుతాయి, పోలీసులు పట్టుకుంటారు. మామూలు పేపర్లే కదా. దాని వాల్యూ ఎక్కడ ఉంది? దానికి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మనీ గాట్ వాల్యూ బికాస్ ఆఫ్ ద గోల్డ్ రిజర్వ్స్. ఒక దేశంలో ఉన్నటువంటి బంగారు నిల్వలను బట్టే వారి యొక్క కరెన్సీకి విలువ ఉంటుంది. ప్రే ఫర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఓకే, గుడ్. ఫస్ట్ దేవుని యొక్క వాక్యం వినాలండి. ఫైనాన్సెస్ గురించి దేవుని యొక్క వాక్యం వినాలి. ఈ మూడు రోజుల్లో దేవుడు గొప్ప మార్పును మీ ఆలోచన విధానంలో దేవుడు కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా! మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ముగింపునకు వచ్చేసాయి. హల్లెలూయా! యువర్ డేస్ ఆఫ్ పావర్టీ ఆర్ ఓవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యువర్ డేస్ ఆఫ్ పావర్టీ ఆర్ ఓవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో గోల్డ్ అంటే దేవుని యొక్క ఉద్దేశంలో మనీ అని అర్థము. దేవుడు గోల్డ్ ఇచ్చాడంటే దేవుడు ఏమిచ్చాడు? మనీ అని ఇచ్చాడని అర్థం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 19వ. రేపటి దినం చూద్దాం. 10-19లో లాస్ట్లో ఒక మాట ఉంటుంది. తెలుగులో అంత సరిగా లేదు కానీ ఇంగ్లీష్లో చక్కగా ఉంది. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. ఒక చిన్న ప్రశ్న వేసి నేను ఈరోజు ప్రోగ్రామ్ ముగిస్తాను. ఐ విల్ కంటిన్యూ దిస్. 1 కోటి రూపాయలు నీ అకౌంట్లో ఉంటే నీకున్నటువంటి ఎన్ని సమస్యలు పరిష్కరించబడతాయి? ఎన్ని ప్రేయర్ పాయింట్స్కు జవాబులు దొరుకుతాయి? మీరు ఆలోచించుకోండి, మీకు మీరే జవాబు చెప్పుకోండి. 1 కోటి రూపాయలు ఈరోజు మీ అకౌంట్లో పడితే, లేకపోతే 1 కోటి రూపాయలు మీకు అందజేయబడితే మీ సమస్యలు ఎన్ని పరిష్కరించబడతాయి? ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత మనం దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడదాం. బైబిల్ సేస్ మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. గాడ్ క్రియేటెడ్ గోల్డ్. గాడ్ లైక్స్ గోల్డ్. నన్ను అపార్థం చేసుకోవద్దు. మీకు దీవెనకరంగా ఉండేదానికి పరలోకం నుంచి నేను వర్తమానం తీసుకుని వచ్చాను. ఏమాత్రం ఒకవేళ మీకు గోల్డ్ అంటే నచ్చదా, అలాగే ఉండండి, నో ప్రాబ్లం. నేను ఎవరిని కూడా బలవంతం చేయను. నేనంతా యేసుప్రభు టైపే. ఐ విల్ గివ్ లిబర్టీ, ఐ విల్ గివ్ ఫ్రీడమ్ టు ఎవ్రీ పర్సన్. ఐ డోంట్ రబ్ మై టీచింగ్ ఆన్ ఎనీవన్. మీకు ఒకవేళ నచ్చలేదా, నో ప్రాబ్లం. జస్ట్ పే అటెన్షన్. స్తుతి ఆరాధన బాగా ఎంజాయ్ చేయండి. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశీర్వాదం తీసుకుందామని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబానికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ డే. ఈ మాటలు దయచేసి నాతో చెప్పండి. ఈరోజు నేను
యేసయ్య మంచితనమును చూడబోతున్నాను. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.